అన్న ఈసారి గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకుంటున్నాను. ఒక 2 అవర్స్లో అయిపోద్ది అన్న. 2 గంటల్లో మొత్తం నడిచేస్తాను నేను. 2 గంటల్లో నడిచేయడానికి మీ ఇంటి ముందు పార్క్లో వాకింగ్ అనుకున్నావు తమ్ముడు. ఇది గిరి ప్రదక్షిణ. బాగా కొత్తగా ఉన్నావు, నువ్వు లేతగా ఉన్నావు. కూర్చో చెప్తాను, నీకు మొత్తం రూట్ మ్యాప్ చెప్తాను, కూర్చో. తమ్ముడు రూట్ మ్యాప్ చాలా సింపుల్ తమ్ముడు. ఇదే సింహాచలం. ఇక్కడ తొలిపవంచ దగ్గర గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుద్ది అనమాట. అక్కడ వరుస పెట్టి అందరు కొబ్బరికాయలు కొట్టేస్తారు. ఏ చెప్పి ఆడ తొలి తమ్ముడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నుంచి నేను 2 గంటలు నడిచేస్తానన్న. ఉంటుంది అలాగే ఉంటుంది. స్టార్టింగ్ లో అందరికి అలాగే ఉంటుంది. అడవివరం దాకా అందరూ ఫైటర్లే తెగ నడిచేస్తారు అందరూ. నెక్స్ట్ పెద్దగదిలి తమ్ముడు. ఇక్కడ ప్రసాదాలు ఫేమస్. నెక్స్ట్ హనుమంతవాకలో సిగ్నల్ ఫేమస్. ఈ సిగ్నల్ దాటేసరికి నీకు మెల్లగా కాళ్ళు నొప్పులు రావడం స్టార్ట్ అవుతాయి అనమాట. తర్వాత బీచ్లో స్నానం చేద్దాం అంటారు. నువ్వు చేస్తావు. ఆ తడి బట్టలు బరువుకి, నీ కాళ్ళ నొప్పులకి, హైవేకి అలా మెల్లగా నరసింహస్వామి అలా కనిపించుకుంటూ వెళ్ళిపోతుంటాడు అనమాట. మురళీనగర్ వస్తారు కదా, నీకు లైట్గా నిద్ర వస్తుంటుంది తమ్ముడు. రోజు పడుకోవు కానీ ఆ రోజు వస్తుంది. ఇప్పుడు దాకా నడిచావు కదా, అలిసిపోయావు అనమాట. అయినా అక్కడ ప్రసాదాలు పెడతారు. నువ్వు వెళ్ళి తినేస్తావు. నీ చుట్టుపక్కల అందరూ పడుకుంటూ ఉంటారు. కూర్చొని నించొని నడుస్తూ కూడా పడుకుపోతుంటారు అనమాట. నెక్స్ట్ ద ఓజీ అనేది. ఇక్కడికి వచ్చేసరికి 70% క్యాండిడేట్లు అవుట్ అయిపోతుంది తమ్ముడు. చాలా మంది కాళ్ళ నొప్పులని, నిద్ర వచ్చేస్తుందని అక్కడే పడుకుపోతూ ఉంటారు. అయినా సరే నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ గోపాలపట్నం. ఇక్కడికి వచ్చేసరికి అబ్బా ఇంకొచ్చేసాం కదా అని ఒక చిన్న హోప్ వస్తుంది. కూర్చోవాలనిపిస్తుంది కానీ కూర్చోకూడదు. కూర్చున్నాం అనుకో, కూర్చున్న చోట శిలా విగ్రహం అయిపోతుంది తమ్ముడు. నెక్స్ట్ ప్రహ్లాదపురం. ఇక్కడికి వచ్చేస్తే సింహాసనం వచ్చేసినట్టే అనమాట. ఇక్కడ క్రౌడ్ చిన్నగా నీకు ప్రయాణం స్టార్ట్ అవుద్ది. అయినా సరే నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ తొలిపవంచ దగ్గర కొబ్బరికాయ కొట్టే నీ గిరి ప్రదక్షిణ ఎండ్ అవుద్ది. ఇండియా రూట్ మ్యాప్ అంత ఉంది కదన్నా, ఎలా నడుపుతున్నారా 2 సంవత్సరాలు బట్టి? ఇదేం చూసావు, తొలిపవంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి మళ్ళీ మెట్లకి దర్శనం కూడా చేసుకుంటారు చాలా మంది.